హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ చేసుకున్నాము. నా ఛానల్లో ఉన్నాయి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 1.2లోని ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఈజ్ ఇర్రేషనల్. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో √2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎక్సైజ్ 1.1లో ఉంది కాబట్టి √5 కూడా చెప్పేస్తాను. √5 ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. చూడండి, ఇక్కడ √5 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 2 ఉన్న ప్లేస్లో 5 వచ్చింది. మనం కూడా ఎగ్జామ్లో ఏదైతే 2 ఉన్న ప్లేస్లో మనం 5 పెట్టుకుంటా వస్తాము. 3 ఇస్తే కూడా ఆ విధంగానే √3 ఇస్తే కూడా 5 ఉన్న ప్లేస్లో 3 పెట్టుకుంటాం, అంతే. ఇంకా మార్పు ఏం ఉండదు. లెట్ us assume that √5 ఈజ్ రేషనల్. ఫస్ట్ మనము అజంప్షన్ అనుకుంటాము, కాంట్రడిక్షన్ మెథడ్లో చేస్తాము. ఈ కాంట్రడిక్షన్ మెథడ్లో చేసినప్పుడు మనకు ఇది రేషనల్ అనుకుంటాము, కానీ ఇర్రేషనల్ అని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. √5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. ఎందుకు రేషనల్ నెంబర్ అన్నాం కాబట్టి √5 ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ అంటే ఈ విధంగా a అండ్ b ఆర్ కోప్రైమ్, b నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ b అనేది ఇటు సైడ్కి వెళ్తే b √5 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, b √5 హోల్ స్క్వేర్ a². b² ఇంటూ ఇక్కడ √5కి 2కి క్యాన్సిల్ అయితే 5b² అవుతుంది, a² అలా అవుతుంది. b² ఈజ్ ఈక్వల్స్ టు a²/5. we know that the theorem theorem 1.2, I think, if let p be a prime number if p divides a², then p divides a. Here a is positive integer. So that's why here 5 divides a², 5 divides a. Let a is equals to 5c. Let a is equals to 5c. ఇక్కడ 5 divides a², 5 divides a అన్నాం కాబట్టి a is equals to 5c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, a² is equals to 5c whole square, a² is equals to 25c². Here we have to apply this a² number in 1. చూడండి, a² విలువ అనేది bలో ఇక్కడ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే b² is equals to 25c² by 5. 5 1s are 5 5s are. b² is equals to 5c². Now b² by 5. b² by 5 is equals to c². Here also same theorem applied here. 5 divides b², 5 divides b. So from 1 and 2, both a and b have common factor 5. కామన్ ఫ్యాక్టర్ 5గా ఉంది కాబట్టి ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. కామన్ ఫ్యాక్టర్ 5 ఉంది. యాక్చువల్గా అయితే 1 మాత్రమే ఉండాలి. కోప్రైమ్స్ అంటే
వాటికి ఇప్పుడు కోప్రైమ్స్ అన్ని 4,5 తీసుకుంటాం అనుకోండి. 4,5 అంటే 4కి అయితే 1 2 3 1 2 4, 5కి 1 5. ఇక్కడ ఒకటి తప్ప వేరే ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. జీసీడీ 1 మాత్రమే ఉండాలి. అట్లాంటి వాటినే కోప్రైమ్స్ అంటాను. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా కామన్ ఫ్యాక్టర్ 5 వస్తుంది. కాబట్టి మన దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్. మన అబ్జంప్షన్ రాంగ్. కాంట్రడిక్షన్. ది ఫ్యాక్ట్ ఎందుకు దట్ A and B are coprimes. Root 5 is irrational. Our assumption is wrong. Common factor 5 ఉంది. This is a contradiction. The fact A and B are coprimes. Root 5 is irrational. Thank you for watching. Please subscribe my channel. నా ఛానల్లో ఇంకా మ్యాథ్స్, మెథడాలజీ, సైకాలజీ అన్నీ ఉన్నాయి. వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.